శివరాత్రి రోజు పగలంతా ఉపవాసం ఉండి మనస్సును దైవచింతన గావిస్తూ రాత్రి సమయంలో శివుడి అనుగ్రహం కొరకు నిద్రపోకుండా మేలుకొని భక్తి శ్రద్ధలతో అభిషేకాలు, పూజలు, భజనలు చేస్తారు. అందుచేత శివరాత్రిగా పిలువబడుతుంది. ఇది హిందువులకు, ముఖ్యంగా శైవులకు అత్యంత పుణ్యప్రదమైన రోజు. మహాశివరాత్రిని హిందువులు ఎంతో గొప్ప పర్వదినంగా జరుపుకుని శివుణ్ణి ఆరాధిస్తారు. ఇక మహాశివరాత్రి రోజు ముఖ్యంగా పాటించవలసినవి 3: ఉపవాసం ఉండడం, రాత్రి జాగరణ చేయడం, శివనామ స్మరణతో అభిషేకాలు చేయడం. ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భక్తి ప్రచారం. శివుడు లింగోద్భవమూర్తిగా అవతరించడానికి ఒక పురాణ కథ ఉంది. ఒకానొక రోజు బ్రహ్మ విష్ణువుల మధ్య మాట పెరిగి వారిరువురిలో ఎవరు గొప్పో అని తేల్చుకోవాలనుకున్నారు. ఈ విషయంలో సయోగ్యత పొందక వాదన తారస్థాయికి చేరింది. ఇద్దరిలో ఎవరూ తగ్గలేదు. ఇదంతా చూస్తున్న శివుడు వారికి తన శక్తిని చూపించాలని మాఘమాస చతుర్దశి తిథి రోజు ఇద్దరికి మధ్య జ్యోతిర్లింగ రూపం దాల్చాడు. బ్రహ్మ విష్ణువులు లింగాకారంలో ఉన్న ఆ శివుని యొక్క ఆది అంతం తెలుసుకోవాలని విష్ణువు వరాహ రూపం ధరించి లింగాకారంలో ఉన్న శివలింగ అడుగు భాగాన్ని వెతుకుతూ వెళ్ళాడు. మరోవైపు బ్రహ్మ తన హంసవాహనమెక్కి ఆకాశమంతా తిరుగడం ప్రారంభించాడు. వీరిద్దరూ ఎంత ప్రయత్నించినా ఆ లింగం యొక్క మొదలు చివరి ఏదో తెలియక వెతుకుతూ అలసిపోయారు. చివరికి ఇక లాభం లేదనుకుని ఇద్దరూ కలిసి శివుని వద్దకు చేరుకుని మేము నీ శక్తిని తేల్చుకోలేకపోతున్నాము అని అడగగా శివుడు చిరునవ్వు నవ్వి మీలో ఎవరు గొప్ప అనే పోటీతో వాదోపవాదనతో ఉన్నదానిని గమనించి మీ పోటీని తగ్గించడానికి నేను ఈ లింగాకారంగా అవతరించాల్సి వచ్చింది అని వారికి నిజరూపంతో వివరించి చెబుతాడు. అప్పుడు బ్రహ్మ విష్ణువులు శివుడి ఆధిక్యతను గ్రహించి పూజించి కీర్తిస్తారు. ఆ రోజే మహాశివరాత్రి అయినదని పురాణ కథనం. శివరాత్రి నాడు చేయవలసిన శాస్త్ర విధులు: మహాశివరాత్రి రోజు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి ఇల్లంతా శుభ్రపరుచుకుని శుచిగా తలస్నానం చేసి పూజ గదిని శుభ్రం చేసి గుమ్మాలకు తోరణాలు కట్టుకోవాలి. పూజా గదిలో ముగ్గులు వేసుకుని రకరకాల పూలతో అలంకరించుకోవాలి. లింగాకారంలో ఉన్న శివునికి శుద్ధ జలంతో, ఆవు పాలతో, పంచామృతంతో, వివిధ పూజా ద్రవ్యాలతో, పుష్పాలతో అభిషేకించుకుని ముఖ్యంగా మారేడు దళాలను, బిల్వ పత్రాలను, తుమ్మి పూలను, గోగు పూలు, తెల్లని పచ్చని పూలతో శివనామాలను కాని పంచాక్షరి మంత్రమైన ఓం నమః శివాయ అని స్మరిస్తూ పూజించాలి. తాంబూలం, చిలకడ దుంప, అరటి పండు, జామ పండు, ఖర్జూర పండును సమర్పించి పూజ చేస్తున్న సమయంలో నిష్ఠతో శివ అష్టోత్తరం గాని, శివ పంచాక్షరి మంత్రాన్ని గాని పఠించాలి. ప్రాతకాల నుండి ఉదయం 9 గంటల లోపు అభిషేకాలు చేసే పూజకు ఉత్తమ ఫలితాలు ఉంటాయి. మననం చేసే వారిని కాపాడేది మంత్రం అంటారు. కాబట్టి పరమేశ్వరుణ్ణి మనస్సులో నిరంతరం మననం చేసుకోవడం వలన అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు, భోగ భాగ్యాలు కలుగుతాయి.